గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో అటామీ బిజినెస్లో రెగ్యులర్గా ఇన్కమ్స్ రావాలి అని అంటే మొదటి 6 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొదటి 6 నెలలు ఎవరైతే సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటారో, యాక్టివ్గా ఉంటారో, డెఫినెట్గా వాళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్స్ తీసుకోవడానికి ఇక్కడున్నటువంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఈ మీటింగ్స్ అన్నీ కూడా అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున కండక్ట్ చేసుకుంటా ఉన్నామండి. ఎందుకనంటే ఈ జూమ్ ఐడికి కూడా అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని అంటే, యాజ్ యూజువల్గా మీకు వచ్చినట్లే నాకు కమిషన్స్ వస్తున్నాయి. బట్ అడిషనల్గా ఎడ్యుకేషన్ సెంటర్కి ఏదైతే ఇన్కమ్స్ వస్తూ ఉన్నాయో వాటిని ఈ విధంగా మళ్ళీ తిరిగి టీమ్ గ్రోత్ కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అలా ఈ సెంటర్ తరఫున దీన్ని రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. అలానే తెలుగు స్టేట్స్లో లేదా ఇండియాలో లేదా వరల్డ్లో చాలా టీమ్స్ ఉన్నాయి. ఎవరి టీంకి వాళ్ళ అవకాశాన్ని బట్టి కొంతమంది ఒక నేమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనం మన టీంకి పెట్టుకున్నటువంటి పేరు వచ్చేసి అటామీ టీమ్ మాస్టర్స్ గ్రూప్, ఏటీఎం గ్రూప్ అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ దానికోసం ఒక లోగోను కూడా క్రియేట్ చేసి ఇచ్చున్నాం. ఈ లోగోలో మీరు గమనించారనంటే ఇంపీరియల్ కావాలి అని అంటే లెఫ్ట్ ఇద్దరు క్రౌన్ మాస్టర్సు, రైట్ ఇద్దరు క్రౌన్ మాస్టర్సు కావాలని చెప్పేసి అక్కడ క్లియర్గా చూపించడం జరుగుతూ ఉంది. అట్లనే యాబ్సల్యూట్ క్వాలిటీ, యాబ్సల్యూట్ ప్రైస్ ఏదైతే ఉందో కంపెనీ ఫిలాసఫీ, మనం కూడా యాబ్సల్యూట్ ఎడ్యుకేషన్, యాబ్సల్యూట్ ఎర్నింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీన్ని గ్లోబల్గా తీసుకెళ్ళాలి అనేది మన ఉద్దేశం. అంటే ఏటీఎం అని అంటే ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, తెలుగు స్టేట్సు అట్లనే ఇండియా, తర్వాత గ్లోబల్గా కూడా మనం మన టీంని డెవలప్ చేసుకోవాలనేది మన యొక్క ఉద్దేశం. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక గ్లోబ్ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 10 స్టెప్స్ గురించి చెప్పబోతా ఉన్నామండి. ఈ 10 స్టెప్స్ ఎవరైతే ప్రతిరోజు కూడా ఫాలో అవుతారో, ప్రతిరోజు వాళ్ళు 6 నెలల్లో రోజుకి రూ. 1321 నుంచి రూ. 3964 తీసుకోవడానికి ఆ వర్క్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే రోజుకి 1321 అంటే మనందరికీ తెలుసు. ఒక 10,000 పీవీ కనుక మనం చేస్తుంటే, అంటే ఎటువంటి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని టీమ్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మనకి కనుక 3 లక్షల పీవీ 3 లక్షల పీవీ మ్యాచింగ్ అయ్యేటువంటి ఆ లెవెల్కి రాగలిగితే మనకి ప్రతి మ్యాచింగ్కి కూడా రూ. 1321 వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా రెగ్యులర్గా మనం తీసుకోగలుగుతామో, అంటే ఒక నెలలో ఒక 2 మ్యాచింగ్స్ కనుక మనం తీసుకున్నామో అని అంటే మనం నెక్స్ట్ మంత్ నుంచి రూ. 3964 ఒక్కొక్క మ్యాచింగ్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటామీ ప్లాన్ ఆ విధంగా మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే మన పర్సనల్ పీవీ మనం పెంచుకోకపోయినా కానీ ప్రీవియస్ మంత్లో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 6 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 6 lakhs పీవీ కనుక మనం చేయగలిగితే మనకి ఈ మంత్లో ప్రతి 3 lakhs పీవీ మ్యాచింగ్కి రూ. 3964 వస్తూ ఉంది. అట్లా నెలలో 2 మ్యాచింగ్స్ కనుక మనం తీసుకోగలిగాము అని అంటే మన పర్సనల్ పీవీ 3 lakhs లేకపోయినా కానీ నెక్స్ట్ మంత్ మనం రూ. 3964 తీసుకోవడానికి ఇక్కడ ఈ ప్లాన్ మనకి హెల్ప్ చేస్తూ ఉంది. అంటే మనమే డబ్బులు పెట్టాలి, మనమే కొనాలి అనేది కాకుండా నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడం ద్వారా, టీంలో బిజినెస్ని డెవలప్ చేయడం ద్వారా, దాన్ని మెయింటైన్ చేయడం ద్వారా మనం ప్రతిరోజు కూడా రూ. 3964 తీసుకోవచ్చు. అలా ఎక్సెప్ట్ సండే, మండే టు సాటర్డే మనం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. అంటే వారానికి 6 రోజులు. మనకిప్పుడు ట్యాక్స్ కూడా చూసుకుంటే ఓన్లీ 2% మాత్రమే కట్ అవుతా ఉంది.
సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ప్రీవియస్గా 5% కట్ అయ్యేది, ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని చేంజ్ చేసింది, 2% టీడీఎస్ అనేది కట్ అవుతా ఉంది. సో ఆ విధంగా నెలకి 23,784 రూపాయలు ప్రతి మంగళవారం కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంట్లో 2% కట్ అయింది అనుకున్నా కానీ 23,308 రూపాయలు మన అకౌంట్కి డైరెక్ట్గా వైట్ మనీ రావటం జరుగుతూ ఉంది. సో అట్లా నెలకి 4 సార్లు మనం పేమెంట్ తీసుకున్న 93,233 రూపాయలు వస్తున్నాయి. అంటే ఇంచుమించు నెలకి 1,00,000 రూపాయలు. సో 4 వారాలంటే 28 రోజులు ఎక్స్ట్రా, ఇంకొక 2 రోజులు ఉంది కాబట్టి నెలకి 1,00,000 రూపాయలు మనం సంపాదించుకోవడానికి ఈ 10 స్టెప్స్ మనకి హెల్ప్ చేస్తాయి. సో దీంట్లో పార్ట్ టైంగా చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అని అంటే 180 రోజులు నిరంతరాయంగా ఈ పనులు చేయగలిగినప్పుడు. ఏ రోజు రెస్ట్ తీసుకున్నా, అబ్బా ఈరోజు ఆదివారం నాకు సెలవు అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ కాదు. మొదటి 6 నెలలు డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా ఇటువంటి బిజినెస్లో అంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాం. మన బ్యాక్గ్రౌండ్ వేరే అయి ఉండొచ్చు, మనం పెరిగిన ప్లేస్ వేరే అయి ఉండొచ్చు, మనం వర్క్ చేసినటువంటి ప్లేస్ వేరే అయి ఉండొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనం చేయాలో వాటిని మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి ఇన్కమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈ 10 స్టెప్స్ 6 మంత్స్ ఫాలో అయితే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 7th మంత్ నుంచే ఖచ్చితంగా నెలకి 1,00,000 రూపాయలు డెఫినెట్గా వస్తాయి. వీటిని 6 మంత్స్ ఫాలో అయినా. ఈ 6 మంత్స్లో చాలా అవాంతరాలు ఎదురవ్వచ్చు. రకరకాల మనకి హెల్త్ బాగలేకపోవచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇష్యూస్ రావచ్చు, లేదా టీం పరంగా ఏదైనా ఇష్యూస్ రావచ్చు, లేదా ఇంకెవరన్నా మనల్ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా 180 రోజులు కనుక ఈ పనులు చేస్తే డెఫినెట్గా వస్తుంది. సో ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, అట్లనే ఇది మనం రికార్డ్ చేసి రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో యూట్యూబ్ ద్వారా వీటిని చూస్తూ నేర్చుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు అటామి ప్రతి ఒక్కరికి కూడా. సో అంటే మీరు ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రతిరోజు కూడా నేను ఈ రోజే బిజినెస్ మొదలు పెట్టాను అనే విధంగా కనుక ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మనం 2025లోకి వచ్చి అంటే కొత్త సంవత్సరానికి వచ్చి ఒక నెల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 2వ నెల ఫిబ్రవరి 1వ తారీఖున ఈరోజు ఉన్నామండి. సో లాస్ట్ మంత్ మీరు ఏదైతే ఇన్కమ్ తీసుకున్నారో ఈ మంత్ దాన్ని మించి అవకాశం ఉంటే దానికి డబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. ఇక్కడ అవకాశం కూడా ఉంది. సో ఇందులో మొదటి స్టెప్ చూసుకుంటే ఇక్కడ ఒకేసారి 3 స్టెప్స్ చెప్పడం జరుగుతూ ఉంది. షేర్, షేర్, షేర్. ఇవాళ ఉన్నటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. 99% మెంబర్స్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. 100లో ఒకరి దగ్గర మాత్రమే కీప్యాడ్ ఫోన్ ఉంది, లేదంటే మొబైల్ లేకుండా ఉన్నారు. అట్లనే ఇవాళ ఉన్నటువంటి ఈ మంత్లీ ప్లాన్స్ చూసుకుంటే ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఉంది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ని మనం వాడుకుంటున్నామా, ఇంటర్నెట్ని మనం వాడుకుంటున్నామా, లేదా అది మనల్ని వాడుకుంటుందా? సో ఇది గనక కరెక్ట్గా గనక అర్థం చేసుకొని ఆ స్మార్ట్ ఫోన్ని, దానికి ఉన్నటువంటి ఇంటర్నెట్ని ఉపయోగించుకొని మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళగలిగితే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇంటర్నెట్ని మనం వాడుకోవడం కాదు, మనం ఇంటర్నెట్ని స్మార్ట్ ఫోన్ని వాడుకొని మనం అందులోకి వెళ్ళాలి, మనం నెట్లోకి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళొచ్చు అని అంటే మనకున్నటువంటి యాప్స్, ఆ మొబైల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, రీసెంట్గా థ్రెడ్స్ అని చెప్పేసి ఇన్స్టాక్ రిలేటెడ్గా ఇంకొకటి రావటం జరిగింది. సో థ్రెడ్స్. సో ఇట్లా ఇంకేదన్నా మీకు తెలుసుంటే ట్విట్టర్,
దాన్ని కూడా ఇప్పుడు ఎక్స్ అంటున్నారు, ఎక్స్ కావచ్చు. సో ఇట్లా ఇంకేదన్నా యాప్స్ ఉన్నా కానీ, అంటే మనం కొత్త వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్. సో వీటిల్లోకి మనం వెళ్ళాలండి. వాటిల్లోకి మనం ఎట్లా వెళ్ళాలి అని అంటే, ప్రతిరోజు కూడా మన గురించి, మన బిజినెస్ గురించి, మన ప్రొడక్ట్ గురించి వాటిల్లో పిక్చర్స్ పెట్టడం, వీడియోస్ పెట్టడం, టెస్టిమోనీస్ పెట్టడం, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ కనపడతా ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఆ సోషల్ మీడియా యాప్స్లో మన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోగలుగుతామో, అది మనకి ఇక్కడ కస్టమర్స్ని క్రియేట్ చేస్తుంది, టీమ్ మెంబర్స్ని క్రియేట్ చేస్తుంది, రెగ్యులర్గా పీవీలు రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సోషల్ మీడియాలోకి మనం వెళ్ళాలి. సోషల్ మీడియాలో మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి. సో ఎలా ఉండాలి అని అంటే, వాట్సాప్ ఇప్పుడు ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళేసి ఎవరైనా మీ పేరు కొట్టారంటే మీ ఛానల్ వచ్చేయాలి అక్కడ. సో అందులో మీ బిజినెస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి, మీకు ఎటువంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, సో దాంట్లో ఫీచర్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ కనపడేటట్లుగా ఆ ఛానల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, అక్కడ మీరు పేరు కొట్టారంటే కనపడేటట్లు ఉండాలి. అట్లనే ఫేస్బుక్, టెలిగ్రామ్, ప్రతి చోట యూట్యూబ్, మీ పేరు ఎవరన్నా అక్కడ టైప్ చేశారు, ఇంకా క్లియర్గా కావాలనంటే గూగుల్ ఓపెన్ చేసి మీ పేరు కొట్టినా కానీ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళకి కనపడేటట్లుగా మనం ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. సో ఇవాళ ఏఐ కూడా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అని, డీప్ సీక్ అని. సో చాలా యాప్స్లలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మనం యాక్సెస్ చేయొచ్చు. సో అక్కడ మన పేరు కొట్టినా కానీ మన గురించి మొత్తం వచ్చేటట్లుగా ఉండాలి. సో ఆ విధంగా మనం ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే ఒక మినిమం 6 మంత్స్ మన పోస్టులు, మన బిజినెస్ గురించి, మన టెస్టిమోనీస్ గురించి, మన ఎక్స్పీరియన్స్ గురించి, మన డెవలప్మెంట్ గురించి ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. డైలీ మినిమం 3 టైమ్స్, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఆర్ నైట్ టైం ఒకసారి. సో మినిమం 3 టైమ్స్. సో దీన్ని గుర్తుగా కావాలి అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు కొన్ని పోస్టులు పెట్టండి. ఏదైతే మీరు వాట్సాప్లో పెడుతున్నారో అదే పోస్ట్ని ఫేస్బుక్లో పెట్టచ్చు, అదే పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, అదే పోస్ట్ని యూట్యూబ్లో పెట్టచ్చు, ట్విట్టర్లో పెట్టచ్చు, అట్లనే థ్రెడ్స్లో పెట్టచ్చు. మీరు ఏదైతే యాప్స్ యూస్ చేస్తున్నారో వాటన్నిటిలో కూడా పోస్ట్ చేయొచ్చు. అట్లనే లంచ్ టైంలో ఒకసారి, ఈవినింగ్ డిన్నర్ టైంలో ఒకసారి. సో మినిమం 3 టైమ్స్. సో దీనికి ఎంత టైం పడుతుందని అంటే 2 మినిట్స్, 2 మినిట్స్, 2 మినిట్స్, 6 మినిట్స్. ఒకవేళ మీరు ఏదన్నా ఒక పిక్చర్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే మీరు కరెక్ట్గా గనక ప్రాక్టీస్ చేయగలిగితే క్యాన్వా లాంటి యాప్ని ఉపయోగించుకొని ఒక 10 నిమిషాల్లో దాన్ని తయారు చేసుకోవచ్చు. బట్ అది ప్రాక్టీస్ చేస్తేనండి. ఈ రోజుకి ఈ రోజు 10 మినిట్స్లో వస్తుంటే రాదు, ఖచ్చితంగా రాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక 3 వీక్స్లో, అంటే మనకు 21 డేస్ రూల్ ఏదైతే ఉందో 3 వీక్స్లో మీరు ఒక 5 టు 10 మినిట్స్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేయగలుగుతారు. లేదా సింపుల్గా మీరు ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేచారు, ఎమోయిం తాగుతున్నారు, ఒక ఫోటో తీసుకోండి. సో మీరు ఎమోయిం తీసుకుంటున్నారని చెప్పేసి కింద మ్యాటర్ టైప్ చేయండి, లేదా గూగుల్లో కొట్టండి, సారీ చాట్ జీపీటీలో ఎమోహిం బెనిఫిట్స్ అని చెప్పేసి, ఎమోహిం హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పేసి చాట్ జీపీటీలో మీరు క్వశ్చన్ అడిగితే ఇమ్మీడియట్గా అది కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తుంది. లేదా మీకు పర్టికులర్గా ఎమోహిం టాప్ 5 హెల్త్ బెనిఫిట్స్ అని కొడితే 5 పాయింట్లు వచ్చేస్తాయి. మీరు ఏదైతే ఎమోహిం తీసుకుంటూ ఫోటో తీసుకున్నారో అది, దానితో పాటు ఈ 5 పాయింట్స్ కాపీ చేసి మీరు పోస్ట్ చేయొచ్చు. వాట్సాప్ స్టేటస్లో పెట్టచ్చు, అదే ఫేస్బుక్లో పెట్టచ్చు, ఇన్స్టాలో పెట్టచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు, థ్రెడ్స్లో పెట్టచ్చు, ట్విట్టర్లో పెట్టచ్చు. సింపుల్గా మీరు తీసుకున్నప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత మీరు స్పిర్లోనే తీసుకుంటున్నారు, లేదా ఒమేగా 3 తీసుకుంటున్నారు, ఇంకేదన్నా తీసుకుంటున్నారు. సో దాన్ని తీసుకుంటున్నట్లుగా ఒక ఫోటో తీసి మళ్ళీ ఆ ఫోటో కూడా పెట్టచ్చు. ఇప్పుడు మన పేస్ట్ ఉంది, పేస్ట్ బ్రష్ మార్నింగ్ యూస్ చేస్తూ ఉన్నాం, దాంతో ఒక ఫోటో తీసుకొని పెట్టచ్చు. మీ ఫేస్ పోవాలి, మన ప్రోడక్ట్ పోవాలి. సో అప్పుడే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుందండి. ఎవరో పెట్టినటువంటి పోస్టులు,
సో అటువంటివి మనము పోస్ట్ చేస్తూ ఉంటే నమ్మరు. సీరియస్గా చాలామంది ఈవెన్ మన హెయిర్ టానిక్ వాడి బట్టతల మీద జుట్టు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన టీంలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అతను విజయవాడలో ఒక సెంటర్ కూడా పెట్టున్నారు. అయినా కానీ వేరే వాళ్ళ పోస్టులు మనం పెడుతుంటే సో ఆ ఫేస్ చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, నార్త్ వాళ్ళనో లేకపోతే బయట కంట్రీ వాళ్ళనో నమ్మరండి. సో మనకంటూ ఓన్గా సెల్ఫ్గా టెస్టిమోనీస్ని క్రియేట్ చేయాలి. సో ఇవాళ చాలామంది నేను గమనిస్తూ ఉన్నా, వెయిట్ లాస్కి సంబంధించి హెర్బలైఫ్ వాళ్ళు ఒకటే ఫోటో పెడతారు, యాంబే వాళ్ళు ఒకటే ఫోటో పెడతారు, వెస్టేజ్లో ఉన్న వాళ్ళు ఒకే ఫోటో పెడతారు, అటామీలో ఉన్న వాళ్ళు కూడా అదే ఫోటో పెడితే డిఫరెన్స్ ఉండదు. సో నేను వెయిట్ తగ్గాను, నా ఫోటో నేను పెట్టుకుంటున్నా. లేదా మనం ఎవరికన్నా ఇచ్చాం ప్రోడక్ట్, వాళ్ళు వెయిట్ తగ్గారు. లేదా కంపెనీ కూడా టెస్ట్ మోనీస్ షేర్ చేస్తూ ఉంది, డెమోస్ షేర్ చేస్తూ ఉంది. నిన్న కూడా టూత్ బ్రష్కి సంబంధించి డెమో కంపెనీ క్రియేట్ చేసి బ్రహ్మాండంగా పెట్టున్నారు. కంపెనీ ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని లీడర్స్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు, దాన్ని అందరికి పంపించున్నాం. సో మనకి సెల్ఫ్గా వీటిని క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ ఉండాలండి. అది మనకి రెగ్యులర్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు కాపీ కొట్టొచ్చు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడండి. మీకు ఇన్కమ్ వచ్చింది, సో మీకు ఈ మంగళవారం రోజు 3,964 రూపాయలు వచ్చింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అక్కడ మీ పేరు కనపడేటట్లుగా క్లియర్గా ఏ అకౌంట్కి వచ్చింది, ఎవరికి వచ్చింది అందులో కనపడతా ఉంది కమిషన్ స్టేట్మెంట్లో, మీరు యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ ఓపెన్ చేస్తే. సో అది కనపడేటట్లుగా మీరు పోస్ట్ చేయాలి. కింద మ్యాటర్ రాసుకోవచ్చు, టుడే ఐ రిసీవ్డ్ 3,964 రూపీస్ ఫ్రమ్ అటామీ. మీకు ఒకవేళ డబుల్ బోనస్ వచ్చింది 7,929 రూపీస్ మీరు పెట్టుకోవచ్చు. సో మీ పేరు కనపడేటట్లుగా మీరు పెట్టుకోగలిగితే, అది ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు మీ టీం పెరుగుతుంది, మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సో మొదట్లో నేను ఫస్ట్ మంత్లోనే 168 మెంబర్స్ని చేశాను. నేను సేల్స్ మాస్టర్ అయ్యే టయానికి నా టీము 864 మెంబర్స్ ఉన్నారు, 864 మంది. సో ఎట్లా వచ్చారనంటే ఇదే, నాకు ఫస్ట్ 1,300 వచ్చింది, తర్వాత 3,964 వచ్చింది, తర్వాత ఒక వారంలో 2 పేమెంట్లు వచ్చినాయి, తర్వాత ఒక వారంలో 3 పేమెంట్లు వచ్చినాయి, తర్వాత నెలలో 27,000 వచ్చినాయి, తర్వాత నెలలో 57,000 వచ్చినాయి. సో అది పెరుగుతుంటే మనం వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఆ విధంగా సోషల్ మీడియాలో మన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలండి. సో షేర్ చేసుకోండి. లక్కీ ఏంటంటే ఇదంతా కూడా ఫ్రీ, దీనికోసం డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవాళ చాలామంది పెయిడ్ యాడ్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. మీరు వాట్సాప్ స్టేటస్ పెయిడ్ యాడ్గా పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో పెయిడ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో పెయిడ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, గూగుల్లో పెయిడ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. దానికి పర్ డే ఇన్ని వ్యూస్కి ఇంతని మీరు పే చేసుకోవాలి. సో అట్లా కూడా అవసరం లేదు, ఫ్రీగా మనం పోస్ట్ చేసుకున్నా కానీ మన కాంటాక్ట్ లిస్ట్ పెంచుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఈ సోషల్ మీడియా ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, దాని ద్వారా మనకి పీవీలు పెరుగుతాయి, ఇన్కము పెరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి, అల్టిమేట్గా మనకి ఇక్కడ పీవీలు డెవలప్ అయితేనే డబ్బులు వస్తాయి. సో టర్న్ ఓవర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆ ప్రోగ్రెస్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ వీక్ పర్సనల్ పీవీ ఎంత పెరిగింది, నాకు గ్రూప్ పీవీ ఎంత పెరిగింది, లేదా 15 డేస్కి ఒక సైకిల్ ఉంది మనకి, 15 డేస్లో పర్సనల్ పీవీ ఎంత పెరిగింది, గ్రూప్ పీవీ ఎంత పెరిగింది, లేదా అట్లీస్ట్ 1 మంత్కి లాస్ట్ మంత్లో పర్సనల్ పీవీ ఎంత పెరిగింది, గ్రూప్ పీవీ ఎంత పెరిగింది. సో ఈ ప్రోగ్రెస్ని సెల్ఫ్గా చెక్ చేసుకుంటూ మనకి యాప్లో చూసుకోవచ్చు, లేదా వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఫ్రీ. మై ఆఫీస్, మనమేమి దానికోసం స్టాఫ్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన అకౌంట్స్ కానీ, పీవీలు కానీ, గ్రూపు టర్నోవర్స్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ మెయింటైన్ చేస్తా మై ఆఫీస్ అని చెప్పేసి డిజిటల్గా మనకు ప్రొవైడ్ చేశారు. సో దానికోసం మనమేమి ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు, రెంట్లు పే చేయాల్సినటువంటి అవసరం లేదు, స్టాఫ్ని పెట్టుకొని శాలరీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మై ఆఫీస్ అనేది కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ మనకి క్లియర్గా సింపుల్గా అందిస్తూ ఉంది. సో దాన్ని ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి, పీవీలు పెరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఎట్లా ట్రాక్ చేసుకోవాలి ఏంటనేది మనం ఆల్రెడీ
చెప్పున్నాం. లేదా మీరు యూట్యూబ్లో ఉంది అడిగితే మళ్ళీ కూడా చెప్తాం. నో ఇష్యూ. బట్ దాన్ని ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. పీవీలు పెరుగుతున్నాయా లేదా, పర్సనల్ పీవీ పెరుగుతుందా, గ్రూప్ పీవీ పెరుగుతుందా, టీమ్ సైజ్ పెరుగుతుందా. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సెల్ఫ్గా ప్రోగ్రెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి టార్గెట్ పెట్టుకోవాలండి. సో ఈ 15 రోజులలో నా పర్సనల్ పీవీ ఇంత చేయాలి, ఈ నెలలో నా పర్సనల్ పీవీ ఇంత చేయాలి, ఈ 3 నెలల్లో నా పర్సనల్ పీవీ 3 లక్షలు అయిపోవాలి, లేదా ఈ 3 నెలల్లో నా పర్సనల్ పీవీ 7 లక్షలు అయిపోవాలి, ఈ 3 నెలల్లో నా టీం సైజు 100 మంది కావాలి, ఈ నెలలో నా టీం సైజు 50 మంది పెరగాలి. సో అట్లా సెల్ఫ్గా టార్గెట్స్ పెట్టుకోవాలి. కంపెనీ ఏమి టార్గెట్స్ ఇవ్వట్లేదు ఇక్కడ, మీ టీం లీడర్ కూడా టార్గెట్స్ ఇవ్వట్లేదు. బట్ మనం ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవటానికి. సో ఊరికనే ఉంటే టైం గడిచిపోతూ ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది మాత్రమే మీటింగ్ జాయిన్ అయ్యారు. నా టీము నియర్లీ 1500 మంది ఉన్నారు. సో అందులో ఎంతమంది మీటింగ్ జాయిన్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో సెల్ఫ్ టార్గెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే మనకి దీనికోసం లైఫ్ సినారియో బుక్ ఉంది. దాంట్లో క్లియర్గా రాసుకోవచ్చు. మంత్లీ గోల్స్ అని చెప్పేసి దాంట్లో 12 నెలలకి సరిపడా ఇచ్చున్నారు. సో ఒక 150 రూపాయలు పెట్టి బుక్ కొనుక్కుంటే ఈ మంత్ ఏంటి ఎట్లాగా అనేది మనం రాసుకోవచ్చు. అది చేసుకోగలిగితే, అట్లా 12 నెలలు చేయగలిగితే దాంట్లో ఇయర్లీ గోల్స్ కూడా క్లియర్ అవుతాయి. సో 1 ఇయర్ ఆ బుక్ని ఫాలో అయితే 150 రూపాయలు, మళ్ళీ ఇంకో బుక్ కొనుక్కోవచ్చు. సో అది ఒకటి కొని ప్రయత్నం చేయండి రాసుకోవటానికి. సో ఇట్లా టర్న్ ఓవర్ పెరగాలి అని అంటే అల్టిమేట్గా పీవీలు జనరేట్ అవ్వాలి. పీవీలు జనరేట్ అవ్వాలనంటే మనం మనకు తెలిసిన వాళ్ళతోటి, కొత్త వాళ్ళతోటి మాట్లాడుతూనే ఉండాలి. మీరు పార్ట్ టైంగా చేసినా, ఫుల్ టైంగా చేసినా రోజు కనీసం 40 మందికి మనం కనెక్ట్ అవ్వాలి. సో అప్పుడు మీకు 6 నెలల్లో రోజుకి 4000 వచ్చేటువంటి ఇన్కమ్కి వెళ్తారు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకునేటువంటి పొజిషన్కి వెళ్తారు. సో నెలకి 1,00,000 సంపాదించాలంటే, అదే ఒక జాబ్ చేయాలి అని అంటే ఏం చదువుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి. సో చాలా ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ మీరు దీనికోసం 40 మందితో మాట్లాడటానికి 40 నిమిషాలు చాలు. ఆ 40 నిమిషాలు మొబైల్ తోటి పెట్టుకోవచ్చు, లేదా 80 నిమిషాలు, మ్యాక్సిమం 1.5 hours. సో దానికోసం ఇక్కడ టైం కేటాయించాలి. సో ఎవరు ఈ 40 మంది అంటే, మీరు గనక ఫుల్ టైం గనక చేస్తూ ఉంటే రోజు కొత్త వాళ్ళని 10 మందిని కలవటానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా కావచ్చు, లేదా వాళ్ళని మన జూమ్ మీటింగ్ అయినా మీరు ఇన్వైట్ చేయొచ్చు. మీకు టైం ఉంది, ఫుల్ టైం చేస్తున్నారంటే డైరెక్ట్గా కలవటానికి ప్లాన్ చేసుకోండి. సార్ 10 మందిని కలవాలంటే ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 10 గంటలు అవుతుంది. ఒక చోట ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామనంటే అక్కడ 4, 5 ఒకేసారి ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోండి. సో అట్లా రోజుకు 2 మీటింగ్స్ మనం ప్లాన్ చేసుకున్నాం అంటే 10 మందికి బిజినెస్ గురించి, మన గురించి, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 hours, 2 hours ఆర్ 1.5 hour ఎవ్రీథింగ్ చెప్పేయచ్చు. దొరికారు కదా అని చెప్పేసి కూర్చోబెట్టి 4, 5 గంటలు చెప్తే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. మీకు ఇంపార్టెంట్ ఈ బిజినెస్, మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు దాన్ని పిచ్చిలాగా చేస్తూ ఉన్నారు. కానీ కొత్త వాళ్ళకి అంత ఉండదు. సో మ్యాక్సిమం 1.5 hour, అంతకు మించి ఎవరి దగ్గర కూడా మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు టైం స్పెండ్ చేయొద్దు. చేశారు అని అంటే మన వాల్యూ తగ్గిపోతుంది. సో మీరు పార్ట్ టైంగా బిజినెస్ చేస్తూ ఉంటే మనం జూమ్లో ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. సో అది దానికోసం మీరు టైం కేటాయించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ నేను కండక్ట్ చేస్తూ ఉన్న జూమ్ మీటింగ్, మన జూమ్ మీటింగ్ మీరు వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. జస్ట్ 2 minutes కాల్లో ఇన్వైట్ చేయాలి. అంతకు మించి ఎక్కువసేపు కనుక మొబైల్లో మాట్లాడేవారు అని అంటే డెఫినెట్గా అతను మీ బిజినెస్లోకి రాడు. ఒక మంచి వాల్యుబుల్ పర్సన్ని మీరు కోల్పోయిన వాళ్ళే అవుతారు. సో అట్లా సింపుల్గా 1-2 నిమిషాల్లో ఎట్లా బిజినెస్లోకి ఇన్వైట్ చేయాలి అనే దానికి మనకి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదవటం ద్వారా మనం నేర్చుకోవచ్చు, లేదా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూసి అర్థం చేసుకోవడం ద్వారా నేర్చుకోవచ్చు. సో అట్లా డైలీ ఒక 10 మందికి మనం బిజినెస్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసుకోవాలి.
సో మనకి టీం డెవలప్ అయ్యేటువంటి ప్రాసెస్లో టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైలీ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకు ఒక 10 మందికి, రైట్లో ఉన్న వాళ్ళకి ఒక 10 మందికి కాల్ చేయండి. సో మీకు 10 మంది టీం ఉందా, డైలీ వాళ్ళకి చేయండి. మీకు 20 మంది టీం ఉందా, డే బై డే చేయండి. 30 మందికి టీం ఉందా, 2 డేస్కి ఒకసారి చేయండి. 100 మంది టీం ఉన్నారా, 10 డేస్కి ఒకసారి చేయండి. ఈజ్ ఇట్ ఎనఫ్? సరిపోతుంది. సో అట్లా మనం మన టీం మెంబర్స్కి ప్రతిరోజు కూడా కాల్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. అట్లనే 10 మంది కస్టమర్స్. సో కస్టమర్స్ ఎప్పుడు క్రియేట్ అవుతారంటే ఇందాకలా మనం చెప్పినటువంటి సోషల్ మీడియాలో మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటే క్రియేట్ అవుతారు. ఎవరిదో ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటే అంత త్వరగా రారండి. సో కొన్ని ఉంటాయి. లైక్ ఇప్పుడు నిన్న ఒక క్యాన్సర్కి సంబంధించి ఒక టెస్ట్ మోనీ పెట్టా. ఓన్లీ వాట్సాప్లోనే పెట్టా. ఎందుకంటే అది ప్రైవేట్ వీడియో కాబట్టి అందరికి షేర్ చేయలేదు. నేను సోషల్ మీడియాలో షేర్ చేయలే. ఓన్లీ మన టీంలో వాళ్ళకి మాత్రమే దాన్ని షేర్ చేయటం జరిగింది. అది కూడా లీడర్స్కి మాత్రమే షేర్ చేస్తుంది. క్యాన్సర్కి సంబంధించి మంచి టెస్ట్ మోనీ. సో మన కంపెనీ ఒకటి బ్యాక్ పెయిన్ L4, L5కి సంబంధించి మంచి టెస్ట్ మోనీ మీటింగ్లో షేర్ చేసుకున్నారు. సో అది సోషల్ మీడియాలో ఉంది. సో దాన్ని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. వాళ్ళు అగ్రి అయ్యి వచ్చారు వాళ్ళు చెప్పడానికి. సో అటువంటి దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. సో దానికి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు బ్యాక్ పెయిన్ లేదు, దాని గురించి మీరు షేర్ చేసుకోలేరు. దానికి సంబంధించి ఎవరైతే రిజల్ట్ తీసుకుని ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో లేదా కంపెనీ సెమినార్, ఓపెన్ సెమినార్లో వచ్చి షేర్ చేసుకున్నారు. దాన్ని మీరు మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకుంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మీరు స్టేటస్గా పెట్టుకున్నా, షేర్ చేసుకున్నా దాని ద్వారా మీకు బిజినెస్ వస్తుంది. సో నిన్న నాకు ఒక డాక్టర్ కాల్ చేశాడు. సార్ మీ వాట్సాప్ స్టేటస్లో చూశాను నేను, ఇట్లా బ్యాక్ పెయిన్ తోటి మా బావగారే సఫర్ అవుతా ఉన్నారు సార్. సో ఆయన ఏజీ జస్ట్ 35. ఎట్లా మనం దాని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అడగటం జరిగింది డాక్టర్. సో అట్లా మనం ఎవరికైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నామో అటువంటి కస్టమర్స్ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్కువ మంది వస్తారండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకోగలిగితే రియల్ కస్టమర్స్ని మనం పొందగలుగుతాం. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు వెయిట్ తగ్గండి, మిమ్మల్ని చూసిన వాళ్ళు అడుగుతారు ఎలా తగ్గారు, ఇప్పుడు బాగున్నారు అని. సో ఆటోమేటిక్గా మనకి పర్సనల్ కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా డైలీ ఒక 40 మెంబర్స్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే పీవీలు జనరేట్ అవుతాయి. కస్టమర్స్ మన దగ్గర ప్రోడక్ట్ కొంటారు కాబట్టి మన పర్సనల్ పీవీ పెరుగుతుంది. టీంని మనం యాక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి టీంలో పీవీలు పెరుగుతాయి. లెఫ్ట్ రైట్, ఒకరుంటే ఒకరికి చేయండి, ఇద్దరుంటే ఇద్దరికి చేయండి. ఒక్కరే ఉన్నారు కదా అని చెప్పేసి చేసి గంట మాట్లాడద్దు. ఎవరికైనా సరే మ్యాక్సిమం 2 to 3 minutes, అంతకు మించి ఎవరితో కూడా, కొత్త వాళ్ళు కావచ్చు, మీ టీం మెంబర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అంతకు మించి మాట్లాడద్దు. మీరు డైరెక్ట్గా కలిసి ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్ డెమో చూపించాలంటే మ్యాక్సిమం 90 minutes అక్కడ స్పెండ్ చేయండి, అంతకు మించి చేయొద్దు. ఎవ్రీథింగ్ 1 అవర్లో చెప్పేయచ్చు. ప్రొఫైలు, ప్లాను, ప్రొడక్టు, డెమోలు చూపించడం 1 అవర్ ఈజ్ ఎనఫ్. సో అట్లా మనం ప్లాన్డ్గా మన టైంని ఉపయోగించుకొని టర్న్ ఓవర్ డెవలప్ చేయటం మీద డైలీ పీవీ టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డైలీ మ్యాచింగ్ ఉంది. ఈరోజు పర్సనల్ పీవీ ఎంత పెరిగింది, గ్రూప్ పీవీ ఎంత పెరిగింది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఇన్కమ్స్ పెరుగుతాయి. 5th వన్ వచ్చేసి అటెండ్ మీటింగ్స్ డైలీ. ప్రతిరోజు కూడా మీటింగ్స్ అటెండ్ అవ్వాలండి. ఒక నెల రోజులు ఏ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నేను కూడా ఇక్కడ వేరే దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. సో ఎవరు డీవియేట్ అవుతున్నారు అని అంటే ఎవరైతే రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వటం లేదో వాళ్ళు ఇక్కడి నుంచి క్విట్ అయిపోవడం జరుగుతూ ఉంది. సో డైలీ జూమ్ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం, 180 రోజులు దాన్ని అటెండ్ అవ్వండి. రోజు ఒక మీటింగ్, ఉదయమా లేకపోతే సాయంత్రమా, ఒకటి ఈజ్ ఎనఫ్. మీకు 2 అటెండ్ అవ్వడానికి టైం ఉంటే 2 కూడా అటెండ్ అవ్వండి. సో ఏదో వచ్చాము పోయాము అనేటట్లు కాకుండా ఏదైతే చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే డెఫినెట్గా మీరు కూడా మీ టీంకి మీటింగ్స్ చేయాలి. ఇవాళ నా టీం 1500 మంది ఉంది, 15 మంది యాక్టివ్గా బిజినెస్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఇంకొక 2-3 సంవత్సరాలు పోయేసరికి 15,000 అవుతుంది టీం. సో అప్పుడు 150 మంది అవుతారు.
యాక్టివ్గా బిజినెస్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పుడు 1500 మందికి 15 మంది సేల్స్ మాస్టర్లు ఉన్నారు నాకు. రేపు 15,000 మంది అయినప్పుడు 150 మంది సేల్స్ మాస్టర్లు ఉంటారు. సో అప్పుడు నేను అందరికీ మాట్లాడలేను, అందరికీ నేను సర్వీస్ ఇవ్వలేను. సో మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి. మీరు ఒక లీడర్గా ఎదగాలి. మీ జూమ్ మీటింగ్స్ మీరు పెట్టుకోవాలి. మీ టీంని మీరు ఆర్గనైజ్ చేయగలిగేటట్లు ఉండాలి. అప్లైన్‌ని ఉపయోగించుకొని మన టైము, మనీ సేవ్ చేసుకోవాలి. అంతేగాని అప్లైనే మనకి నేను ఇంపీరియల్ మాస్టర్ అయ్యే వరకు చెప్పాలి, చెయ్యాలి అని అంటే కాదండి. మనం నేర్చుకోవటానికి మనం రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్ పెట్టుకునేది. ఎవరైతే 6 నెలలు అటెండ్ అవుతారో వాళ్ళేమవుతారు, అలవాటు పడిపోతారు. ఎంతో కొంత నేర్చుకుంటారు. బిజినెస్ చేసుకోగలుగుతారు. తర్వాత సక్సెస్ సెమినార్స్ అటెండ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే దానికి మినిమమ్ 100 మంది అటెండ్ అవుతారు. హైయెస్ట్‌గా 3000 మంది కంపెనీ కండక్ట్ చేస్తా ఉంది. ఒక మంచి హాల్ తీసుకొని అక్కడ లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ చేస్తా ఉన్నారు. మన దగ్గర తీసుకునేది నాట్ ఈవెన్ రూ. 100. రూ. 100 కూడా ఎంట్రీ ఫీజు ఉండట్లేదు. ఎందుకు అనంటే కొత్త వాళ్ళని ఉద్దేశించి అందరూ కూడా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి అన్ని ఏరియాస్‌లో కూడా ఇప్పుడు సెమినార్స్ చేస్తా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు మనకి గుంటూరులో సెమినార్ ఉంది. రేపు 6వ తారీఖు ఢిల్లీలో సెమినార్ ఉంది. ఇంకా చాలా ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. మీరు సోషల్ మీడియాలో చూసుకోవచ్చు లేదా మీ లీడర్ ద్వారా మీకు వచ్చుండొచ్చు. కంపెనీ టెలిగ్రామ్ మీరు కనెక్ట్ అయినా గానీ ఫ్రీ. అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడైతే మనం కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవుతామో అక్కడ మన ఇన్‌ఫ్లూయన్స్ పెరుగుతదండి. సో దానివల్ల మన టీమ్‌ని మనం ఇన్‌స్పైర్ చేయగలుగుతాం. కొత్త వాళ్ళని మనం ఇన్‌స్పైర్ చేయగలుగుతాం. సో ఇన్‌ఫ్లూయన్స్ పెంచుకోవటానికి కంపెనీ సెమినార్స్ మనకి హెల్ప్ అవుతాయి. ఆ సెమినార్‌లో మీరు మాట్లాడే అవకాశం గనుక వచ్చింది అనంటే వెల్ అండ్ గుడ్. మీరింకా త్వరగా డెవలప్ అవుతారు. ఆ స్థాయికి మనం రావాలి. సో మీరు స్టేజ్ మీద మాట్లాడాలి అనంటే మీరేం సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రొడక్ట్ వాడి మంచి రిజల్ట్, ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గరుంది అనంటే స్టేజ్ మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. మీ టెస్టిమోనీ మీరు స్టేజ్ మీద ఒక 5 మినిట్స్ షేర్ చేసుకోవచ్చు. సో దాన్ని రికార్డ్ చేసుకొని మీరు స్టేటస్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, మీ టీమ్‌ని పెంచుకోవచ్చు. సో ఇన్‌ఫ్లూయన్స్ పెరగాలి అనంటే సెమినార్స్ అటెండ్ అవ్వాలి. స్టేజ్ మీద కనపడటానికి ప్రయత్నం చేయాలి. మీరు అచీవ్‌మెంట్ చేసి అక్కడ సేల్స్ మాస్టరో, డైమండ్ మాస్టర్ గానో ఫెలిసిటేషన్ చేసుకుంటానో, లేకపోతే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటానో, ఇంకేదన్నా కంపెనీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గురించి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో కనపడగలిగితే సూపర్. ఎప్పుడైతే మనం ఆ విధంగా సెమినార్స్ అటెండ్ అయ్యి అందరి దృష్టిలో పడతామో, మన టీమ్‌ని మనం ఇన్‌స్పైర్ చేయగలుగుతామో ఆటోమేటిక్‌గా మన బిజినెస్ పెరుగుతుంది. సో సెమినార్స్ అటెండ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే అటువంటి హాల్ ఒకటి తీసుకొని 100 మందిని మనం పిలిచి ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక్కసారి ఎస్టిమేషన్ ఏంటి తెలుస్తది. సో ఒకసారి నేను కూడా పర్సనల్‌గా ఒక మీటింగ్ పెట్టా. 65 మంది అటెండ్ అయ్యారు. ఎంత ఖర్చయింది తెలుసా అండి? 40,000 ఖర్చయింది. దాదాపు మళ్ళీ దానికి ఫ్లెక్సీలు ఇవన్నీ చూసుకుంటే 50,000 వరకు ఖర్చు పెట్టాం. అంటే మనిషికి రూ. 1000 ఖర్చు పెట్టడం జరిగింది ఇంచుమించు. సో ఆ ఖర్చు మనం పెట్టకుండా కంపెనీ పెడతా ఉంది. మీరు అటెండ్ అవ్వచ్చు రూ. 100 లేదా మీరు ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేశారు ఒక 500 లేదా ఒక రూ. 1000 మీ టీమ్ మెంబర్స్‌ని 10 మందిని తీసుకెళ్లారు. ఎవరి ఖర్చు, ఎవరి టికెట్ వాళ్ళు పెట్టుకునేటట్లుగా మీరు వాళ్ళకి గైడ్ చేయాలి. సో అప్‌లైన్ అంటే అప్పిచ్చేవాళ్ళు కాదు. డౌన్‌లైన్ అంటే మనల్ని భరించేవాళ్ళు కాదు. సో ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకొని అట్లా వెళ్ళగలిగితే సింపుల్‌గా అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఒక 10 మంది మన టీమ్ నుంచి మీటింగ్ అటెండ్ అయ్యారనంటే అక్కడ మనకి మంచి పేరొస్తది. రేపు మనల్ని చూసిన వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. అటువంటప్పుడు మన టీమ్‌లో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటారు. సో మనకి ఎటువంటి ఇన్‌ఫ్లూయన్స్ లేదు అనంటే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారండి. అరే! ఇతను ఎప్పటినుంచో బిజినెస్‌లో ఉన్నాడు. ఈయన ఎక్కడ కనపడట్లేదు. ఏం చేయట్లేదు. ఈయనకేం రావట్లేదు. మంచి అప్లైని చూసుకొని జాయిన్ అవుదాం. అనుకుంటారా లేదా? సో అట్లా వేరే టీమ్‌లోకెళ్ళిపోతారు. సో సెమినార్స్ అటెండ్ అవ్వటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. అట్‌లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా. చాలు. సంవత్సరానికి 4 సెమినార్‌లు అటెండ్ అయ్యారంటే వెల్ అండ్ గుడ్. సూపర్. అట్లనే ప్రొడక్ట్ ట్రైనింగ్స్.
ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ముందే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ప్రొడక్ట్ గురించి తెలుసుకోకుండా మనం ఏమీ చేయలేం. ఎవరికి ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి అనేది మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఏ ప్రొడక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రొడక్ట్ మనం వాడాలి. సో ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. కంపెనీ హిందీ, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తూ ఉంది. మీకు తెలుగులో కావాలా? మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒక నా వీడియోసే కాదండి, చాలామంది వీడియోస్ ఉన్నాయి. మీరు వాటిని చూసి అర్థం చేసుకొని రాసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకు పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్ట్ గురించి మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతామో కొత్త వాళ్ళను మనం బిజినెస్లోకి తీసుకురాగలుగుతాం. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రొడక్ట్ అవసరం ఉందో వెంటనే చెప్పగలుగుతాం. సో అట్లీస్ట్ ఒక్క మీటింగ్ డైలీ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్ 1 అవర్. సో దానికి కనుక మనం టైం పెట్టగలిగామనంటే మనం యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతామండి. పొద్దున్నే మీటింగ్ పెట్టుకుంటాం 6 గంటలకి. సో దానివల్ల ఏమవుతుంది, ఈ డే అంతా కూడా మనం యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం మీటింగ్ అటెండ్ అవ్వం, నైట్ మనం ఆలోచిస్తాం దాని గురించి. నెక్స్ట్ డే ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి ఆ మోటివేషన్ మనకి హెల్ప్ అవుతుంది. సో డైలీ ఒక మీటింగ్ అన్నా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ ఆన్లైన్లో. మీరు ఆఫ్లైన్లో చేయగలిగితే వెళ్ళండి, కూడా సూపర్. మీకు దగ్గరలో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, రోజు వెళ్ళరండి. 10 రోజులు ఒక్కరే వెళ్ళండి, 11వ రోజు మీతో పాటు ఎవరో ఒకరు వస్తారు. నెల రోజులకి మీరు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారు. అదే కంటిన్యూ చేయగలిగితే 6 నెలల్లో మీ తరఫున ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చేవాళ్ళు కనీసం 60 మంది ఉంటారు. మీరు ఈజీగా వాళ్ళతో సేల్స్ మాస్టర్ అయిపోవచ్చు. 6 నెలలు ఎవరైతే ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్తారో వాళ్ళు కనీసం 15 రోజులకు 1,00,000 పీవీ ఈజీగా చేయగలుగుతారు. ఎస్, దానికోసం టైం పెట్టాలి, దానికోసం ఖర్చు పెట్టాలి. మన పని ఏంటి? ఈ బిజినెస్ చేయటం. మన ఆఫీస్ ఏంటి? ఎడ్యుకేషన్ సెంటర్. రోజు వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, తెలుసుకుంటున్నాం, ఎవరో ఒకరిని తీసుకెళ్తున్నాం, చూపిస్తున్నాం, వస్తున్నాం. 6 నెలలు ఆ పని చేసామంటే 60 మంది మన టీంలో 15 రోజులలో 1,00,000 పీవీ చేయగలిగే వాళ్ళు వస్తారు. ఏమవుతారు? మనం సేల్స్ మాస్టర్ అవుతాం. సో ఈ మీటింగ్స్ అన్నీ కూడా ఎందుకు అని అంటే మన నాలెడ్జ్ని మనం పెంచుకోవడం కోసం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి నాలెడ్జ్ ఇంపార్టెంటు. మోటివేషన్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం. నేనైనా సరే ఒక నెల రోజులు మీటింగ్ అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా నా బిజినెస్ డల్ అవుతుంది, నేను కూడా ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను. సో మనం యాక్టివ్గా బిజినెస్ చేయటం కోసం మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీటింగ్స్ మనం అటెండ్ అవ్వాలి, మీటింగ్స్లో మనం కనపడాలి, అవకాశం ఉంటే మనం వినపడాలి. వచ్చిన వాళ్ళకి మన మాటలు కూడా వినపడేటట్లుగా మనం అక్కడ తయారవ్వాలి. సో మీటింగ్స్ అటెండ్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. 6th స్టెప్ వచ్చేసి అటెండ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ రెగ్యులర్లీ. ఎందుకు లీడర్షిప్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి అని అంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా పిక్చర్ ఉంది. సో స్విమ్మింగ్ నేర్చుకున్నటువంటి వ్యక్తికి నేర్చుకునే వ్యక్తికి డిఫరెన్స్. నేర్చుకున్న వ్యక్తి నీళ్ళ మీద ఆడతా పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. దాని గురించి తెలుసుకునే వ్యక్తి, రాని వ్యక్తి నీళ్ళల్లో మునిగిపోతారు. సో ఒక పెద్దాయన బెంగళూరు ట్రైనింగ్కి వచ్చాడు. ఆ, వేరే స్టేట్ నుంచి వచ్చారు ఆయన కూడా. ఆయన పర్సనాలిటీ చాలా పెద్దగా ఉంది, పెద్ద పొట్టేసుకో ఉన్నారు, ఏజ్డ్ పర్సన్. నీళ్ళల్లో తేలాడితే ఇట్లా పడుకో ఉన్నారు. సరే ఎట్లా సార్, మాకు రావట్లేదు, స్విమ్మింగ్ అయితే చేయగలుగుతున్నాం అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. 2 రోజులు అక్కడ ఉంటే 2 రోజులు మాకు నేర్పించాడు ఆయన. సో అట్లా లీడర్షిప్ ట్రైనింగ్స్ మనం అటెండ్ అవునప్పుడు మనము కూడా అటువంటి మెలకువలు, ఈ బిజినెస్కి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవటానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతోటి షేర్ చేసుకుంటారండి. సో ఇప్పుడు నేను 4, 5, 6 3 రోజులు ఢిల్లీలో మాకు ట్రైనింగ్స్ ఉంది, మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. ఒకరోజు ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ మీటింగ్ ఉంది, ఒకరోజు లీడర్స్ మీటింగ్ ఉంది, ఇంకొక రోజు సక్సెస్ సెమినార్ ఉంది. మ్యాండేటరీగా 3 రోజులు అటెండ్ అవ్వాలి. మా అదృష్టం ఏంటి అని అంటే యాక్టివ్గా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి 3 రోజులు కంపెనీ అకామిడేషను, ఫుడ్ కంపెనీ బేర్ చేస్తూ ఉంది. జస్ట్ ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళగలిగితే చాలు.
సో అక్కడ వన్స్ వాళ్ళ ఏరియాకి మనం రీచ్ అయ్యాము అని అంటే వచ్చే వరకు కూడా ట్రావెలింగ్కి వాళ్ళే పెట్టుకుంటున్నారు, అకామిడేషన్ వాళ్ళే ఇస్తున్నారు, ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారు. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్లో ట్రైనింగ్స్ జరుగుతాయి. మీ లీడర్స్ ఏదైనా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గో సేల్స్ మాస్టర్ క్యాంప్ అని చెప్పేసి ఆ, ఎల్లుండి నుంచి స్టార్ట్ అవబోతా ఉంది. సో నిన్నటి వరకు టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి. లింక్ పెట్టున్నాం. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ ఒక 2 మంత్స్ 8 వీక్స్ 8 క్లాసెస్లో సేల్స్ మాస్టర్ కావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ గ్లోబల్గా ఇస్తా ఉంది. అదేది నేను సపరేట్గా పెట్టింది కాదు, కంపెనీ గ్లోబల్గా పెట్టినటువంటి ప్రోగ్రామ్. సో ఇటువంటి అటెండ్ అవ్వటం వల్ల మనం ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చున్నారో ఆ సేల్స్ మాస్టర్ అవ్వటానికి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా మనం రీచ్ అవ్వచ్చు. సో ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానివల్ల ఏమవుతుందనంటే ఇక్కడ మనం డెఫినెట్గా ఇవాళ మీరు ఒకరు కావచ్చు, లేదా మీ టీం 10 మంది కావచ్చు, రేపు మీ టీం 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 1,00,000 మంది కూడా అవుతారు. సో పెద్ద పెద్ద టీమ్స్ని మనం మేనేజ్ చేయాలి అని అంటే మన దగ్గర మెలకువలు ఉండాలి. మనం స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే బిజినెస్కి రిలేటెడ్గా మనం వెనకబడిపోతాం. సో అవి ట్రైనింగ్స్లోనే మనకు వస్తాయి. సో కాబట్టి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మనం పెద్ద పెద్ద టీమ్స్ని మనం మేనేజ్ చేస్తాం. సో టీంలో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా మనం మేనేజ్ చేయాలంటే మనం ట్రైన్ అయి ఉండాలి. అట్లనే మనం పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా రీచ్ అవ్వాలి అని అంటే మనకి ట్రైనింగ్స్ హెల్ప్ అవుతాయి. 7th వన్ వచ్చేసి కమ్యూనికేషన్. వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ అని అంటే మనం ఏం చెప్తున్నామో ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో మనం విని అర్థం చేసుకోగలగాలి. సో కమ్యూనికేషన్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అని అనుకుంటారు. కమ్యూనికేషన్ మీన్స్ ఒకరు ఒకరు మాట్లాడేది, వాళ్ళు మాట్లాడుకునేది ఒకరికొకరికి అర్థం అవ్వాలి. సో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే కమ్యూనికేషన్. సో అట్లా ఎప్పుడు అర్థమవుతుంది? అప్లైన్ అంటే అప్లైన్ మనకు ఫోన్ చేయట్లేదంటే అప్లైన్కి చాలా పెద్ద టీం ఉంది. మీ వంతు వచ్చేసరికి ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది. మీకు నెలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, సంవత్సరానికి రావచ్చు. మీరున్న పొజిషన్ బట్టే ఆయన దగ్గర నుంచి మీకు కూడా కాల్ వస్తుంది. మీకు 4 సార్లు చేశాడు, మీరు సరిగ్గా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లేకపోతే మీరు ఏదో ఒక సాకులు చెప్తా ఉన్నారు, ఏం చేస్తాడు? కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటాడు అప్లైన్. సో అంతేగాని మీరు లిఫ్ట్ చేయలేదు, మీరు మాట్లాడలేదు, మీరు చేయట్లేదు అని చెప్పేసి మిమ్మల్నే పట్టుకొని వేలాడండి. కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటాడు. సో మీరు అప్లైన్కి కాల్ చేయాలి. మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ అప్లయన్స్ మీకు ఎవరు నచ్చలేదా, కంపెనీ మేనేజ్మెంట్కి మీరు టచ్లోకి వెళ్ళొచ్చు. సో వాళ్ళు కూడా మీకు నచ్చలేదా, యాంగిల్ పార్క్ గారు కూడా మీరు టచ్లో వెళ్ళొచ్చు. రాత్రి చెప్పున్నాను క్లియర్గా, ఏకలవ్యుడు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదండి. గురువు బొమ్మని ప్రతిష్ఠించుకొని దాన్ని చూస్తా నేర్చుకున్నాడు. సో మీరు ఇప్పుడు యాంగిల్ పార్క్ గారు ఫోటో పెట్టుకుని చూస్తా నేర్చుకోండి నేను చెప్పట్లా. ఆయన ఆల్రెడీ రికార్డ్ చేసి వీడియోస్ ఛానల్ అటామీలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో అట్లా ఒక యాక్టివ్ అప్లైన్ని ఒక మెంటర్గా చూస్ చేసుకొని వాళ్ళతోటి రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండండి. సో దానివల్ల ఏమవుతుందనంటే మనం కరెక్ట్ బిజినెస్ చేయగలుగుతాం. ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన టైం సేవ్ అవుతుంది, మన మనీ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం వాడుకోగలుగుతాం. ఎస్, నేను బిజినెస్ చేసి కొన్ని పొరపాట్లు చేశాం, దానివల్ల కొంత టైం వేస్ట్ అయింది, కొంత డబ్బు కూడా లాస్ పోయాం. సో ఆ పొరపాటు మీకు జరగకుండా ఉండాలి అని అంటే నా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోగలం? నాతో మాట్లాడినప్పుడే తెలుస్తుంది. మీరు మాట్లాడుకుంటే ఏమీ రాదు అక్కడ. సో అట్లా ఎక్స్పీరియన్స్, అప్లైన్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని మన టైంని మన మనీని మనం సేవ్ చేసుకోవాలి. అట్లనే కమ్యూనికేట్ ఆల్ యువర్ కస్టమర్స్ అండ్ టీమ్.
రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మన కస్టమర్స్కి మనం కాల్ చేస్తూ ఉండాలి. టీమ్ మెంబర్స్కి మనం కాల్ చేస్తూ ఉండాలి. సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం కస్టమర్స్కి టీమ్ మెంబర్స్కి సర్వీస్ ఇవ్వగలుగుతామో దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. మీరు కస్టమర్కి అడిగినప్పుడు కరెక్ట్గా ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నారు. మీ దగ్గర ప్రోడక్ట్ స్టాక్ ఉంది, వెంటనే ఆయనకి అందించగలుగుతా ఉన్నారు. మీ పర్సనల్ పీవీ పెరుగుతుంది. మీ టీం మెంబర్ అడిగినటువంటి డౌట్కి లేదా ఆయన ఏదైనా ప్రోడక్ట్ అడిగినప్పుడు వెంటనే అందించగలిగారు అని మీకు ఆర్డర్ పెట్టేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది? గ్రూప్ పీవీ పెరుగుతుంది. సో అట్లా టీంకి కరెక్ట్గా కనుక మనం సర్వీస్ ఇవ్వగలిగితే అది మీ కస్టమర్స్ టీం కావచ్చు, మీ టీం మెంబర్స్ కావచ్చు, దానివల్ల ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుందండి. రెగ్యులర్ ఇన్కమ్స్ రావాలి అని అంటే సర్వీస్ ఇవ్వాలి. మనం ఫోన్ లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి, దాన్ని అందించగలగాలి. సో ఆ కమ్యూనికేషన్ తోటి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా జరిగేది. ఎయిత్ వన్ వచ్చేసి కనెక్ట్ విత్ ఏటీఎం ఎడ్యుకేషన్ సిస్టమ్. లేదా మీరే ఒక సిస్టమ్ పెట్టుకొని ఉంటే కంపెనీ సిస్టమ్కి కనెక్ట్ అవ్వండి. ఇవాళ అటామీది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టా కూడా ఉంది, సారీ థ్రెడ్స్ కూడా ఉంది. సో వాటికి మీరు కనెక్ట్ అవ్వచ్చు. సార్ మాకు అక్కడ అన్ని ఇంగ్లీషు హిందీ ఉన్నాయి, మీకు తెలుగులో కావాలనుకుంటే మన ఏటీఎం ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనెక్ట్ అవ్వండి. జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం తెలుగులో, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడుతున్నాం తెలుగులో, కావాల్సినవి తెలుగులో కూడా పెడుతున్నాం, టెలిగ్రామ్లో పెడుతున్నాం, ఫేస్బుక్లో పెడుతున్నాం, యూట్యూబ్ అవిందండి. ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇట్లా మనం దానికి కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వగలుగుతామో ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి మన టీంని మనం కనెక్ట్ చేయగలిగితే మనకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందో మన టీంకి కూడా అప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఏమో ఆఫర్ పెట్టారు, కొంతమంది సార్ ఇవాళ ఉందో కొనుక్కోవటానికి అన్నారు. అక్కడ క్లియర్గా టైం కూడా మెన్షన్ చేశారు. ఈరోజు 8:30 నుంచి రేపు 8:29 వరకు అని చెప్పేసి వన్ డే వన్ డే ఆఫర్ ఇచ్చారు. అంతే, కథం అయిపోయింది. అది వాళ్ళు చూసుకొని నేను గ్రూప్లో పెట్టున్నా అందరికీ, బట్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ చూడట్లేదు. తర్వాత ఎప్పుడో చూసి అరే సార్ ఇది నాకు చెప్పలేదే. ఎవరైతే ఇక్కడ మీటింగ్స్కి వస్తున్నారో వాళ్ళకి షేర్ చేసుకున్నాం. మన వేముల సార్ పెట్టుకున్నారు 3 సెట్స్, 9 లక్షల పీవీ వచ్చింది, 4 బాక్సులు ఆన్ ది స్పాట్ అక్కడ సేల్ చేయగలిగారు. సార్ రెగ్యులర్ వాడుకుంటున్నారు, ఇంకో 4 అమ్ముకోగలని చెప్పేసి ఆ నమ్మకం ఉంది కాబట్టి పెట్టుకున్నారు. సో అట్లా ఆఫర్ వచ్చినప్పుడు మనకి వెంటనే తెలియాలంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్, సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉండాలి. దీని ద్వారా మన టీంని కనుక మనం కనెక్ట్ చేయగలిగితే మన వర్క్ ఈజీ అవుతుందండి. టీం కూడా డెవలప్ అవుతుంది. టీం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ మనం కూడా డెవలప్ అవుతాం. ఆయన గ్రూప్లో మన టీంని మనం యాడ్ చేస్తే వాళ్ళు మనకి టచ్లో ఉండరు అని అనుకుంటే మీకు టచ్లో ఉండరు, నాకు టచ్లో ఉండరు, కంపెనీలో కూడా ఉండకుండా పోతారు. సో అర్థం చేసుకొని టీంని సిస్టమ్కి కనెక్ట్ చేయండి. అది మన పని తగ్గించుకోవడానికి బెస్ట్ వే. నైన్త్ పాయింట్ వచ్చేసి బీ రెడీ టు గైడ్ అండ్ సపోర్ట్. ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలండి మన టీంకి గైడ్ చేయటానికి, సపోర్ట్ చేయటానికి, కస్టమర్కి సర్వీస్ ఇవ్వటానికి. వాళ్ళు మనకి ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తకపోతే ఇంకెవరికో చేస్తారు, ఎవరినో అడుగుతారు. కొన్నిసార్లు జరుగుతాయి. ఈవెన్ ఒక్కోసారి నేను మీటింగ్లో ఉండి ఏదైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తే యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాలోనో గూగుల్లోనో ఎక్కడో చోట ఇంకో నెంబర్ దొరుకుతుంది. వాళ్ళకి కాల్ చేస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడము జరుగుతుంది. సో మనం ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి. ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోవటం, సో ఇదంతా కూడా మన బిజినెస్ని మనం పాడు చేసుకోవడం అవుతుంది. సో ఎప్పుడు కూడా రెడీగా ఉండండి, నేర్చుకోండి, టీం మెంబర్స్కి నేర్పించండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి, ట్రైనింగ్స్ ఇవ్వండి. సో వాళ్ళ ద్వారా మళ్ళీ డూప్లికేట్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు కూడా వాళ్ళ టీంకి టీచ్ చేయాలి, వాళ్ళు కూడా ట్రైనింగ్స్ ఇచ్చేటట్లుగా తయారవ్వాలి. సో ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్స్ వస్తాయి. సో ఈ 9 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ టీంలో వాళ్ళతోటి కనుక అవి కనుక డూప్లికేట్ చేయించగలిగితే 6 నెలలు ఆ పని చేయగలిగితే మీరు నెలకి 1,00,000 రూపాయలు సింపుల్గా ఈజీగా
అటామీ బిజినెస్ ద్వారా సంపాదించుకోవచ్చు. అది రావట్లేదు అని అంటే మీరు ఇవి ఫాలో అవ్వట్లేదు. అది మీరైనా నేనైనా ఎవరైనా సేమ్. ఎవరైతే ఫాలో అవుతున్నారో పిచ్చిగా 365 రోజులు అదే పని చేయగలుగుతున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఇన్కమ్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి ఎవరినైనా సరే. సో అట్లా 6 మంత్స్, మొదటి 6 నెలలు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు బిజినెస్లోకి వచ్చి చాలా రోజులైంది, 6 నెలలు కాదు. ఇటువంటి 6 నెలలు 4-5 సార్లు పోయినాయి సార్ అని అంటే ఈ రోజు డెసిషన్ తీసుకోండి. సో ఈ రోజు నుంచి 6 నెలలు చేయటానికి ప్రయత్నం చేయండి. నెలకి ₹1,00,000 ఇన్కమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి డైలీ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేమ్స్ లిస్ట్ రాసుకుంటూ ఉండాలి, వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉండాలి, బిజినెస్ ప్లాన్ చెప్పడం, ఫాలో అప్ చేయటం, మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం యూస్ చేసుకోవటం, కస్టమర్స్ని తయారు చేసుకోవటం, రోజు ఒక రిజిస్ట్రేషన్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవటం, రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలని టైం కేటాయించుకోవటం, ట్రైనింగ్స్ ఉంటే, సెమినార్స్ ఉంటే అటెండ్ అవ్వటం, రోజు ఒక వీడియో అట్లీస్ట్ 15 నుంచి 20 నిమిషాలు చూసి నేర్చుకోవటం, డైలీ ఒక 5 to 10 పేజెస్ బుక్ ఏదైనా చదవటం, అప్లైని కమ్యూనికేట్ చేయటం, టీమ్ మెంబర్స్ని కమ్యూనికేట్ చేయటం, అకౌంటబిలిటీ, మాట మీద నిలబడి ఉండటం. సో ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్. ఇవి చేస్తుంటే మనం ఆటోమేటిక్గా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఫిబ్రవరి మంత్లోకి ఎంటర్ అయ్యామండి. సో అందరూ కూడా బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నా. సో అందరూ కూడా ఈ ఫిబ్రవరిలో మీరు పెట్టుకున్నటువంటి ఈ మంత్లీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఏ గ్రేట్ మంత్. థ్యాంక్ యూ.